నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ ఎప్పుడైతే డేట్ అనౌన్స్మెంట్ అయ్యిందో నాకు తెలిసి ప్రతి ఒక్క రియాక్షన్ ఇదే అనుకుంటా. నాకు మీకు అలాగే ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి అయితే మంచి రోజుల దగ్గరకు వచ్చేసినాయి అనమాట. సో దీనికి లైకర్స్ ఎక్కువ మంది ఉంటారు, హేటర్స్ కూడా అంతే మంది ఉంటారు, నాకు తెలిసి ఈక్వల్గా ఉంటారు. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మనకి అనౌన్స్మెంట్ డేట్ అయితే వచ్చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట షో. నాగార్జున గారు ఈసారి ట్రైలర్లో ఒక చిన్న మాట చెప్పాడు అనమాట. ఒకసారి ఏం చెప్పాడో మీరే వినండి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్కి, ఫన్కి, టర్న్లకి, ట్విస్టులకి లిమిటే లేదు. సో మాట చెప్పారు కాబట్టి లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అలాగే ఉంటే చాలా బెటర్. ఇంకా కొంచెం ఎక్కువ హైప్ ఇవ్వడమే కాకుండా సో అన్లిమిటెడ్ అనేది అంటే ఒక్కసారి కోరుకుంటే ఇక్కడ ఏదైనా అన్లిమిటెడ్ అని చెప్పారు కదా. సో అలాగే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చెప్పిన మాటల్లో కాకుండా చూపించే విధానంలో ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా హై లెవెల్లో ఉంటుంది. ఈసారి మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా ఏ సీజన్ని బీట్ చేయలేదు. ఎందుకంటే ఇన్నిసార్లు హోస్ట్గా నాగార్జున గారు వచ్చారు, కానీ ఎన్టీఆర్ గారికి ఉన్నంత హైపు నాగార్జున గారికి అంతకు లేదన్నమాట. సో చాలా వరకు ఇదే 199% అనుకునేది. కాకపోతే హోస్ట్గా ఆయన ఫిట్ అయిపోయాడు నాగార్జున గారు. సో ఈసారి ఈ సీజన్ కనుక హిట్ కొట్టిందంటే ఎంటర్టైన్మెంట్ విషయంలో పక్కాగా ఇంకా ఈ సీజన్ని ఏ సీజన్ ఇంకా బీట్ చేయలేదు. అలాగే ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఏ సీజన్ ఇంకా మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఇంకా అసలు బీట్ చేయలేదు అనమాట. ఇంకా బిగ్ బాస్ రివ్యూవర్లు పెరిగిపోతారు, బిగ్ బాస్ వ్యూవర్లు పెరిగిపోతారు. సో ఇంకా మొత్తం బిగ్ బాస్ హవానే నడుస్తుంది అనమాట సెప్టెంబర్ 1 నుంచి. అలాగే వినాయక చవితి స్టార్ట్ కాకముందే మనకి బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిపోతుంది. సో ఈసారి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి స్టేజ్ మీద చూడాలా ఖచ్చితంగా. సో ఈసారి అయితే పక్కా అదిరిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఈ సంవత్సరంలో మనకి ఏమేమి ఎక్స్పెక్ట్ చేసామో అవన్నీ జరిగినాయి అన్నమాట. సో ఏపీలో సీఎం విషయం కానివ్వచ్చు, అలాగే చాలా చోట్ల వరల్డ్ కప్లో కానివ్వచ్చు, ప్రతి ఒక్క విషయంలో మన ఇండియా అనేది పై స్టేజ్లో ఉందన్నమాట. సో ఈ బిగ్ బాస్ విషయంలో కూడా మన తెలుగు లాంగ్వేజ్ పక్కా హిట్ కొడుతుందని చెప్పి ఈసారి ఫుల్ హోప్స్తో ఉన్నాము. సో ఇంకా మంచి రివ్యూస్తో ఇంకా మీ ముందరికి వస్తాను అనమాట బిగ్ బాస్ గురించి. అక్కడ పాజిటివ్స్, నెగిటివ్స్ టోటల్ అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. మీరు చేయాల్సింది ఒక చిన్న పని. సో వీడియోకి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి నా అకౌంట్ని. సో ఈ సీజన్లో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, టేస్టీ తేజ గారు లాస్ట్ సీజన్లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్కి 10 ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 10 కాకపోతే 8 అనుకోండి, సీజన్ 8 కాబట్టి. సో 800 ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఆ మనోభావాలు డైలాగ్ ఉంది కదా శుభశ్రీ గారిది, అలాంటి ఇంకా కొంచెం తెలుగులో బాగా బయటికి వస్తాయని చెప్పి అనుకుంటున్నా. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ 8 నుంచి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ సీజన్లో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది, అలాగే ఎవరు ఇప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కంటెస్టెంట్స్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో కన్ఫర్మేషన్ అయింది కానీ కరెక్ట్గా ఇంకా ఎగ్జాక్ట్గా బయటికి రాలేదు. సో బిగ్ బాస్ 7కి ఎట్లయితే గట్టిగా పట్టుకున్నారు అంటే న్యూస్ అనేది బయటికి రాకుండా, అసలు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పే టైప్లో మనం ఏది అనుకుంటామో అది జరగలేదన్నమాట. బిగ్ బాస్ 7లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నామో వాళ్ళు కాలేదు, వేరే వాళ్ళు అయినారనమాట. సో అట్లా దీంట్లో ఏమైనా ఇంకెన్ని ట్విస్టులు పెట్టారో మనకు తెలియదు కదా. సో అది ఉల్టా అయింది, ఇది ఇన్ఫినిటీ అయిపోయింది. సో ఎంతవరకు అవుతుందో తెలీదు. అసలు ఈసారి 3 months లేకంటే 5 months ఇన్ఫినిటీ అన్నారు కాబట్టి ఎప్పుడు ఏ విధంగా మారుస్తాడో తెలీదు. సో ఇన్ఫినిటీ మీనింగ్ తెలిసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అనమాట. సో అది లెక్క. ఇంకా సెప్టెంబర్ 1వ తేదీ అయితే అందరూ వెయిట్ చేస్తుంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే సంబరము, బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఇంకా అరుదు ఉండదు అన్నమాట, ఆగేదే ఉండదు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి 7కి, నెక్స్ట్ ఇంకా టైమింగ్స్ ఏమిస్తారు తెలియదు. ఈసారి ఓటీటీలో 24 hours ఉంటుందో లేదో తెలియదు. సో చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. ఇంకా అయితే నాన్ స్టాప్గా ఇంకా అతకపోతారు టీవీకి. అసలు చిన్న పెద్ద ముస్లిం ముద్దక అనేది లేకుండా కరెక్ట్గా అంటే ఏమాత్రము డౌట్ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా చూసే షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్ అనమాట. ఎందుకంటే ఇది అందరికీ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకి కనెక్ట్ అవుతుంది, చిన్నవాళ్ళకి కనెక్ట్ అవుతుంది. సో కొంచెం ఎక్కువ లైక్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, హేట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అంటే 50-50 అంటే ఈక్వల్గా ఉందన్నమాట. సో చూడాలి సరే బిగ్ బాస్ 8 ఎలా పండుతుందో చూద్దాం. ఇన్ఫినిటీ అన్నారు కదా, అది ఎంతవరకు ఉంటుందో, అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో, ఎవరెవరు వస్తారో, వచ్చే కంటెస్టెంట్స్ బాగా ఆడతారో లేదో.
సో ఇవన్నీ మీకు బాగా క్లారిటీగా తెలియాలనుకుంటే ఇప్పటి నుంచే మనం రివ్యూస్ స్టార్ట్ చేసినాం అనమాట కొత్తగా. సో ఇంకా మంచి మంచి రివ్యూస్తో మీ ముందరకు వస్తాను. సో బిగ్ బాస్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో మీరు మాత్రము మిస్ కాకండి ఎక్కడ ఇంకా, ఎందుకంటే మంచి మంచి వీడియోలు వస్తాయి సెప్టెంబర్ 1 నుంచి. సో వెయిట్ చేస్తున్నాండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ రివ్యూస్లో అయితే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ పొందుతారు. సో ఇప్పుడు కాబట్టి నార్మల్ వీడియోస్ చేస్తున్నా, అంటే దాని గురించి రివ్యూస్ చెప్తా. వన్స్ ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే దాంట్లో కామెడీ క్లిప్స్ కానివ్వచ్చు, ఎమోషనల్ క్లిప్స్ కానివ్వచ్చు, అన్నీ మీకు నాకు వీలైనంత వరకు విధాలుగా ఎంటర్టైన్మెంట్ చేసేదానికి నేను ట్రై చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏమంటే వీడియోలు మాత్రం కంటిన్యూగా చూస్తూ సపోర్ట్ చేయండి. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా, ఛానల్లో వీడియోస్ ఆగిపోతాయి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో కాబట్టి అందరూ చేస్తారని చెప్పి అనుకోవడం కాదు, ఖచ్చితంగా చేస్తారులే. కరెక్ట్గా 10 రోజులు ఉంది, తిప్పి కొడితే 10 రోజులు. కాబట్టి చాలామంది వ్యూవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట బిగ్ బాస్ కోసము. సో వాళ్ళైతే ఇంకా టీవీలకి అతుక్కొని కూర్చుంటారు చాలా వరకు. ఇంకా హాట్స్టార్లు ప్రీమియంలు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సార్ చూద్దాం బిగ్ బాస్ 8 హవా ఎలా ఉంటుందో.